ఐఎమ్ సారీ మమ్మీ, నీ ప్లాన్ ని సక్సెస్ చేయలేకపోయాను. రాహుల్ 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 ఎందుకురా ఎందుకురా నా కొడుకు చంపేశావు? వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను. రుద్రాణి! నా వారసుని నువ్వు చంపావు కదా, ఇప్పుడు నీ వారసురాల్ని నేను చంపుతాను. రుద్రాణి! కళావతి, మన పిల్లల్ని కాపాడలేకపోయాను. నువ్వే వాళ్ళని కాపాడాలి కళావతి. నీ కడుపులో పెరుగుతున్న కూతురి కోసం నీ ప్రాణం కూడా ఇవ్వాలనుకున్నావు కదా. ఇప్పుడు ఆ పాపే ప్రమాదంలో ఉంది. తనని కాపాడు, కాపాడు కళావతి. మన ప్రేమ ఎప్పటికీ చెరిగిపోదు, శాశ్వతంగా ఉండిపోతుందన్నావు కదా. ఈరోజు ఆ ప్రేమే ప్రమాదంలో ఉంది. లే కళావతి, వెళ్ళి కాపాడు. వద్దు రుద్రాణి, నీకు దండం పెడతాను, పిల్లల్నేమీ చెయ్యకు. ఒకప్పుడు నేను కూడా నిన్ను ఇలాగే బ్రతిమలాడాను, కానీ నన్ను అవమానించి ఇంట్లో నుంచి గెంటేశావు కదా. ఇప్పుడు జాలనిపించలేదా నీకు? రుద్రాణి, పిల్లలు, పసి పిల్లలు. రుద్రాణి, ఎవరిని వదలను. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను. రుద్రాణి, పిల్లలు వదిలే. కాపాడు కళావతి, కాపాడు కళావతి. కావ్య, ఏమండి, నా ప్రాణం అడ్డుగా పెట్టైనా సరే పిల్లల్ని కాపాడతానండి. కాపాడతాను.
ఏంటే హ? పిల్లల్ని కాపాడేస్తావా? నేనుండగా అది జరగనివ్వను. నా కొడుకుని దూరం చేసిన నీ కుటుంబంలో ఒక్కడు కూడా బతకడానికి వీల్లేదు. నువ్వు నీ కొడుకు ఏమైనా దాన ధర్మాలు చేశారా 100 ఏళ్లు బతకడానికి? మా కుటుంబాన్ని చంపాలనుకున్నాడు. వాడికి మా ఆయన చేతిలో సరైన గతే పట్టింది. ఇక మిగిలింది నువ్వే. రోడ్డు పాలు కావాల్సిన నీ జీవితాన్ని తీసుకొచ్చి అందలం మీద కూర్చోపెట్టింది ఈ కుటుంబం. అడుక్కు తినాల్సిన నీ కొడుకుని మహారాజులా చూసుకుందే ఈ కుటుంబం. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నీకు బతికే అర్హత లేదు. ఏయ్, నువ్వేమన్నా మీర్జాపూర్ యువరాణి అనుకున్నావా? ఉండలకి రంగులేసుకుని బతికేదానివి. నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? అవునే, నేను గుండెలు అమ్ముకున్నాను. కానీ నీళ్ళ తెగ జారిపోయి బతకలేదు. మారవే, నువ్వు మారవు. ఈ నీతి మాటలు చెప్పే ఈ ఇంటికి మహారాణివై కూర్చున్నావు. నువ్వొచ్చినప్పటి నుంచే నేను అనుకున్నది ఏది జరగలేదు. నువ్వు అడ్డుపడకపోయుంటే ఈ పాటికి నా కొడుకుని మహారాజుని చేసేదాన్ని. కళ్ళ ముందే శవమై పడున్నాడుగా, తీసుకెళ్ళు. తీసుకెళ్ళి పాడు మీద పెట్టి నువ్వనుకున్నట్టుగానే మహారాజులో ఊరేగించు. ఏయ్, నా కొడుకు నిజంగానే మహారాజు. షో చెప్పి నువ్వు ఎప్పుడు ఒంటరిగా వెళ్ళదు. తన వెంట 10 మందిని గాని తీసుకోకుండా వెళ్ళదు. మీ అందరినీ చంపి వాడికి తోడుగా పంపిస్తాను. నువ్వు చూస్తూ ఉండు. నిన్ను కావ్య, నీ కళ్ళ ముందే నీ కూతుర్ని చంపుతాను. గుండెలు పగిలేలా ఏడుస్తూ చావు.
అత్తయ్య. నా కూతురి బాధ్యత ఇక మీ చేతుల్లో పెడుతున్నాను అత్తయ్య. అలాగే నీకేం కాదు, హాస్పిటల్కి వెళ్దాం. మీ అబ్బాయితో నాకు 3 ముళ్ళు పడినప్పుడే ఆ, బ్రహ్మ మూడి పడిపోయింది అత్తయ్య. తను లేకపోతే నేను ఉండను. నా చావు నాకు కనిపిస్తుంది అత్తయ్య. అయ్యో భగవంతుడా, దీన్ని కాపాడే అవకాశం నాకు ఇవ్వయ్యా. అత్తయ్య, నా కథ ఇక్కడితో ముగిసిపోయింది అత్తయ్య. దయచేసి నాకొక మాట ఇవ్వండి. ఏం జరిగినా సరే మీరు నా కూతురుతోనే ఉండాలి అత్తయ్య. తన భవిష్యత్తుని మీ ఆశపడినట్టుగా తీర్చిదిద్దండి అత్తయ్య. మన దగ్గిరాల ఇంటి పేరుని నా కూతురికి అంతివ్వండి అత్తయ్య. అంతివ్వండి అత్తయ్య. మాటివ్వండి. కావ్య, కావ్య, అయ్యో కావ్య. అమ్మా 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 అమ్మా, ఎక్కడున్నావమ్మా? అబ్బా అమ్మా, ఎక్కడున్నారమ్మా? అమ్మా. ఈ నాళ్లకా దేవుడు కరుణించాడు. ఆ శివలింగాన్ని తాకగానే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయండి. బాబు డ్రైవరు, నిద్రొస్తే కాసేపు పక్క కాపు. సార్, అసలే ఇది ఘాట్ రోడ్. అనుకోకుండా జరగరాని జరిగిందనుకో, హాస్పిటల్ ఖర్చు పెట్టడానికి మా దగ్గర రూపాయి కూడా లేదు. అబ్బా ఊరుకోండి, శుభమా అని గుడికి వెళ్ళొస్తుంటే ఏంటా మాటలు? మధ్యతరగతి వాడికి ఆశలే కాదు, ఆలోచన కూడా ఉండాలి. అయ్యో, బాబు బాబు, ఎవరు బాబు నువ్వు? ఈ దెబ్బలేంటి, రక్తం ఏంటి? అసలు ఈ అడవిలో ఇంత రాత్రి పూట ఇక్కడేం చేస్తున్నావు? బాబు బాబు, మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు బాబు? బాబు లే బాబు. ఏదో యాక్సిడెంట్ అయినట్టుంది మేడం. ఏదైనా జరిగితే నా మెడకు చుట్టుకుంటుంది. ఈ బాబుని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోదాం రండి. ఏంటయ్యా నువ్వు కొంచెం కూడా మానవత్వం లేకుండా మాట్లాడుతున్నావు?
పాపం పసిపిల్లడికి ఇంత రక్తం వస్తుంటే వదిలేసి వెళ్ళిపోదామంటావేంటి? మేడం, ఈ రోజుకు మీరు నా కారును రెంట్కి తీసుకున్నారు. రేపు మీరెవరో నేనెవరో, కానీ పోలీసులు పట్టుకునేది నన్ను కదా మేడం. నువ్వంత కంగారు పడాల్సిన పని లేదు. దగ్గరగా ఏదైనా హాస్పిటల్ ఉంటే తీసుకెళ్దాం, అక్కడికి పద. తీసుకెళ్ళు. మేం ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. ఏమండి, బాబుని కారెక్కించండి. నువ్వు రా. పదవయ్యా. పదవయ్యా. సరే సార్. కొన్ని గంటల ముందు వరకు నాతో నా కుటుంబం ఉంది. వాళ్ళ నవ్వులు, వాళ్ళ ఆనందం చూస్తుంటే స్వర్గమే కళ్ళ ముందుకొచ్చిందా అనిపించింది. కానీ కానీ ఒక్క క్షణంలోనే అవన్నీ అగ్గిలో కాలి బూడిదైపోయాయి. వాళ్ళందరి చావు నన్ను నా కుటుంబం నుండి దూరం చేసి హాస్పిటల్ గుమ్మంలోకి విసిరేసింది. నా భర్తను జీవోత్సవంలో ఐసీయూలో పడేసింది. ఇదంతా ఒక పీడకలని నా కొడుకొచ్చి నన్ను నిద్ర లేపితే బాగుండు. నా కుటుంబం అంతా నా దగ్గరికి వచ్చేస్తే బాగుండు. కానీ ఇదంతా జరుగుతుందా? దేవుడా, ఏమైంది నాకు? ఇంత భారాన్ని మొయ్యలేక నాకు పిచ్చి పట్టేలా ఉంది. బ్రీతింగ్ అంతా బాగానే అందుతుంది. జనరల్గా ఇలాంటి యాక్సిడెంట్స్లో లంగ్స్ మొత్తం కార్బన్ డైఆక్సైడ్తో నిండిపోతుంది. లక్కీలీ పిల్లలకు అలా ఏమీ కాలేదు. తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి తన పొత్తిళ్లలో దాచుకుని తన కూతుర్ని కాపాడుకుందా తల్లి. కానీ కానీ నేను కాపాడలేకపోయాను. ఐఎమ్ సారీ డాక్టర్. మరి మా వారు ఎలా ఉన్నారు? ఆయనకి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది మేడం. సీనియర్ డాక్టర్ వచ్చి మీతో మాట్లాడతారు. డోంట్ వరీ. ఎక్స్క్యూజ్ మీ మేడం. డాక్టర్, ఆయనకి ఎలా ఉంది డాక్టర్? ఐఎమ్ సారీ మేడం. ఆయన స్పైన్కి చాలా పెద్ద ఇంజురీ అయింది. ఇక ఆయన లేచి నడవడం కష్టం. వీళ్ళిద్దరికీ కూడా